హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలోని జిల్లా కోర్టుల్లో పనిచేయడానికి సంబంధించి మరొక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ ఒక జిల్లా కోర్టు నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు 10th నుంచి డిగ్రీ పీజీ వరకు క్వాలిఫికేషన్స్ కలిగి మీ దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్లోని ఏదైనా ఆర్గనైజేషన్ లేదా కంపెనీలో జాబ్ చేయాలి అనుకునేటువంటి వారికి మిస్టర్ విజయ్ ప్లాట్ఫామ్ వారు మీకు ఒక మంచి ఆపర్చునిటీ కల్పిస్తున్నారు. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఇదే వెబ్సైట్లో మనకి ఎంప్లాయర్స్ లాగిన్ అనేటువంటి ఈ యొక్క ఆప్షన్ ద్వారా అదే కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఇదే వెబ్సైట్లో ఉంటారు. సో వారికి ఎప్పుడైతే ఎంప్లాయీస్ రిక్వైర్మెంట్ ఉంటుందో సో వారు మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ని చూసి మీకు వెంటనే కాల్ చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని అదే కంపెనీలో ఇమ్మీడియట్గా జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో దట్ మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్లోనే మీరు ఒక మంచి కంపెనీలో ఇమ్మీడియట్గా జాబ్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ నౌపై క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ మీరు ఫ్రీగా ఫిలప్ చేయొచ్చు. ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఈ ఫామ్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఇమ్మీడియట్గా మీ దగ్గరలోని లొకేషన్లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి వెంటనే ఈ ఫామ్ ఫిలప్ చేయండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణలోని కరీంనగర్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ నుంచి జిల్లా కోర్టు సముదాయంలో పనిచేయడానికి మనకి అఫీషియల్గా మరొక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ నంబర్ 2 అని చెప్పేసి ఇక్కడ సర్క్యులర్ నోటీసెస్ అనేటువంటి ఈ పర్టికులర్ ట్యాబ్లో ఇచ్చారనమాట. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ స్టెనో ఆర్ టైపిస్ట్ ఇన్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కరీంనగర్ యూనిట్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. వీటికి సంబంధించి మీరు ఇక్కడ రిక్రూట్మెంట్ సెక్షన్లో కూడా చూడొచ్చు. ఈ పోస్టులకి 19th జూలై నుంచి 5th ఆగస్టు వరకు మీరు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. మీరు ఇక్కడ డౌన్లోడ్ అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ అవుతుంది. సో మనకి 19th జూలైనే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు 5th ఆగస్టు వరకు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు అవకాశం అయితే కల్పిస్తున్నారు. లోకల్ అండ్ నాన్ లోకల్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్స్ ఎన్వలప్లో పెట్టి ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ అయితే త్రూ పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది. సో మీరు పంపించాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయ సేవా సదన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రిమిసెస్ కరీంనగర్ అని చెప్పేసి ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు. ఈ అడ్రస్కి మీకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ని పంపించాలి. సో ముఖ్యమైనటువంటి డేట్స్ చూసుకున్నట్లయితే 19/7 నుంచి 5th ఆగస్టు వరకు, 19th జూలై నుంచి 5th ఆగస్టు వరకు మీరు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలండి. సో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ని స్క్రూటినీ చేస్తారు. అది ఎప్పుడు అంటే 11/8/2025 అంటే ఆగస్టు 11th మనకి అప్లికేషన్స్ అయితే స్క్రూటినీ చేయడం జరుగుతుంది. హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే 14/8/2025 హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ హాల్ టికెట్స్ని మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అవ్వాలి. ఇక్కడ మనకి స్టెనోగ్రాఫర్ లేదా టైపిస్ట్కి సంబంధించి ఒకే ఒక వేకెన్సీ ఉందండి. అది కూడా జనరల్ క్యాండిడేట్స్కి ఇచ్చారు. సో జనరల్ క్యాండిడేట్స్కి ఇచ్చారు కాబట్టి రిజర్వేషన్ ఉన్నటువంటి వారు కూడా మీరు జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి ఒక్క పోస్ట్కి అప్లై చేయవచ్చు అనమాట. అయితే మీకు ఎటువంటి రిజర్వేషన్ అయితే వర్తించదు. ఈవెన్ ఇతర జిల్లాల వారు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లేదా లా లాంటి ఈ డిగ్రీస్లో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చండి. దీనితో పాటు మీకు ఇక్కడ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో 120 words per minute ఇంగ్లీష్లో షార్ట్ హ్యాండ్కి సంబంధించినటువంటి స్పీడ్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ హ్యాండ్లో హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్లో కానీ లేదా లోయర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్లో కానీ మీకు సర్టిఫికేషన్ కలిగి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ టైప్ రైటింగ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కూడా హయ్యర్ గ్రేడ్లో ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తారు. 45 words per minute మీకు స్పీడ్ అయితే ఉండాలి. అండ్ దీనితో పాటు కంప్యూటర్ ఆపరేషన్స్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి. సర్టిఫికేషన్ అవసరం లేదు. ది క్యాండిడేట్స్
షుడ్ పొసెస్ ఆల్ ది రిక్విజిట్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఇండికేటెడ్ అబోవ్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు పైన మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే నాటికే మీకు అవన్నీ కూడా మీరు క్వాలిఫికేషన్స్ అనేవి కలిగి ఉండాలి. సో తెలుగు భాష లోకల్ లాంగ్వేజ్ చదవడం, రాయడం, మాట్లాడడం ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ అయితే కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే మీకు కల్పిస్తారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరుగుతుంది. ఇంకా మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే మనకి స్టెనోగ్రాఫర్ లేదా ఈ యొక్క టైపిస్ట్ పోస్టులకి సంబంధించి గతంలో ఏ విధంగా అయితే ఎగ్జామినేషన్ పెట్టారో సో ఆ విధంగానే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఆఫ్లైన్లో ఉంటుందన్నమాట. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి చూసుకున్నట్లయితే 40 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్లో. 20 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి, 20 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి ఇస్తారు. 45 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది 40 మార్క్స్కి ఉంటుంది. అలాగే ఓరల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇది 20 మార్క్స్కి ఉంటుంది. సో 40 మార్క్స్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్కి, మరొక 40 మార్క్స్ స్కిల్ టెస్ట్ స్టెనోగ్రఫీకి సంబంధించి, మరొక 20 మార్క్స్ ఓరల్ ఇంటర్వ్యూకి కండక్ట్ చేస్తారు. ఈ విధంగా 100 మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంకా స్కిల్ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ 120 వర్డ్స్ పర్ మినిట్ మీరు షార్ట్ హ్యాండ్కి సంబంధించినటువంటి యొక్క స్కిల్ టెస్ట్కి అటెండ్ అవ్వాలి. 5 మినిట్స్లో మీరు ఈ టెస్ట్ అనేది డిక్టేషన్కి సంబంధించిన టెస్ట్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40%, బీసీ క్యాండిడేట్స్కి 35%, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ అయితే మీకు రావాలన్నమాట. ఓరల్ ఇంటర్వ్యూకి సంబంధించి 20 మార్క్స్ మీకు ఇక్కడ అలాట్ చేస్తారు. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఓసీబీసీ క్యాండిడేట్స్ 800 రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఇంకా ఎస్సీ, ఎస్టీ ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు 400 రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇతర జిల్లాల వారు మీ నాన్ లోకల్ అప్లై చేస్తే వారు కూడా 800 రూపీస్ మీరు అప్లికేషన్ ఫీ అయితే పెట్టాలి. తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ చూసినట్లయితే మెరిట్ లిస్ట్ విల్ బీ బేస్డ్ ఆన్ ది కన్సాలిడేటెడ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ది క్యాండిడేట్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ అండ్ వైవా వాస్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు ఎగ్జామినేషన్లో అండ్ స్కిల్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కులు అండ్ వైవా వాస్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు పంపించాల్సినటువంటి సర్టిఫికేట్స్ కానీ ఇతర వివరాలు కానీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. గెజిట్ ఆఫీసర్ చేత మీరు సైన్ చేయించి మీరు అప్లికేషన్స్ అయితే పంపించాలి. ఇంకా రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 23 ఆగస్టున కరీంనగర్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్లో మార్నింగ్ 10:30 AM ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. 23 ఆగస్టున మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై చేయండి. ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది. గతంలో డిసెంబర్లో కూడా ఇలాగే సింగిల్ పోస్ట్కి సంబంధించి ప్రతి జిల్లా నుంచి నోటిఫికేషన్ ఇచ్చారు. చాలామంది అప్లై చేశారు. అవి ఏమయ్యాయో కూడా తెలియదు. ఇంకా మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని ఇక్కడ ఎఫిక్స్ చేసి గెస్టెడ్ ఆఫీసర్స్ సైన్ అనేది చేయించాలి. ఇంకా మిగిలినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేయాలన్నమాట. ఇక్కడ మీకు హాల్ టికెట్కి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇస్తారు. సో ఇవి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే హాల్ టికెట్కి సంబంధించి హాల్ టికెట్ కమ్ ఐడెంటిటీ షీట్కి సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఇది కూడా మీరు ఫిలప్ చేయాలన్నమాట. తర్వాత మీకు డూప్లికేట్ కూడా ఉంటుంది. ఈ రెండు కూడా మీరు ఫిలప్ చేయాలి. ఇక్కడ డూప్లికేట్ అని చూడండి. సో గతంలో నేను క్లియర్గా చెప్పాను అప్పట్లో. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఒక్కటే పోస్ట్ ఉంది. ఓకే. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.